ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్థుతులపైన ఆశ్రయమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను ప్రభ సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను ప్రభ గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు. నాయన ప్రభ నీకు వందనాలు. నాయన ప్రభ వాక్యము విని నాయన ప్రభ మా హృదయంలో నింపుకొనుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. నేను నీ వాక్యమనే నీళ్లను మా హృదయంలో నింపుకున్నటకు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ ప్రశస్తమైన వస్త్రమును మేము ధరించుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మేము మారు మనసు పొందే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. వాక్యము వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యంలో నానాటికి అభివృద్ధి చెందే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లేవీ కాండము 19 మొదటి నుంచి చూద్దామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పెను, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ పరిశుద్ధుడైన యెహోవానగు నేనే పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను. నేను మీ దేవుడనై యెహోవాను. ఎవరండి? మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు సర్వ సమాజముతో చెప్పుచున్న మాటలివి. మీ దేవుడనైన యెహోవాను నేనే పరిశుద్ధుడనై ఉన్నాను. ఏమై ఉన్నాడండి? యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడై ఉన్నాడు. యెహోవా ఆయనే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునిని మనము ఆచరించినప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధతగా దేవునిని స్తుతించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, మనము విరిగి నలిగిన హృదయముతో మనము దేవునిని ఆరాధించాలి. చాలామంది అంటూ ఉంటారు వాళ్ళని చూసి వీళ్ళని, కానీ అలాగ కాదు. వాక్యం ఏమైనది? యెహోవాను నేనే పరిశుద్ధుడనై ఉన్నానని చెప్పుచున్నాడు. మీరు పరిశుద్ధుడనైన యెహోవాని నేను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనై ఉన్నాను. ఏంటదండి? నేను మీ దేవుడనై ఉన్నాను. మీరు పోత విగ్రహములు చేసుకొనకూడదు. మీ దేవుడనైన యెహోవాని నేనై ఉన్నాను. మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినమున ఆచరించవలని. ఎలాగండి? మీలో మీ తల్లికిని మీ తండ్రికిని కూడా భయపడవలని అని అంటున్నాడు. ఈ రోజుల్లో భయపడే పిల్లలు ఎవరున్నారు? ఎవరನ್ನು కూడా లేరు. దేవుడు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు, ఉపాధ్యాయులు అన్నా కూడా ఎవరికైనా కూడా భయం లేదు. దేవుడు అంటే భయపడని వారు ఎలా ఉంటారండి? భయమును వారు ఎందుకు పనికిరాని వారుగా అయిపోతారు. దేవుడంటే భయమును, తల్లిదండ్రులంటే భయపడిన వారు అభివృద్ధిలోకి వచ్చి వారు అంతకంతకు కూడా వర్ధిల్లుతూ ఉంటారు. నీ తల్లిని సన్మానింపుము, నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని అన్నాడు. మన తల్లిని మన తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులమే కాదు, దేవుడు మనపైన దేవుడు మనుషుల యందును ప్రజల యందును దేవుని యందును వర్ధిల్లుతూ ఎదిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అంత సహనమును కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రజల యందు కూడా దయందు కూడా ఆయన వర్ధిల్లాడు కాబట్టే అంతకంతకి కూడా వర్ధిల్లిన గురించే కదా, ఆయన అంత భయభక్తులు కలిగి ఉన్న గురించే కదా దేవుడు అంత ఆశీర్వదింపబడే దేవుడు. అలాంటి ఆశీర్వాదములే మనలను కూడా సమకూర్చుకోమంటున్నాడు. మనలను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అంటున్నాడు. మీ తల్లిదండ్రులను, మీ తల్లిని మీ తండ్రిని సన్మానింపుమని అంటున్నాడు. ఎవరికి భయపడమంటున్నాడు? మళ్ళీ నీ తల్లిని నీ తండ్రికి కూడా భయపడవాలనే అని అంటున్నాడు. మన తల్లికి మన తండ్రికి మనము భయపడుచున్నామా? మన తల్లికి మన తండ్రికి మనము భయపడుచున్నామా? మనం భయపడే బిడ్డలు అంటారా? ఈ రోజుల్లోనే పిల్లలకే మనము భయపడుతున్నాం. ఎందుకంటే అయిపోయి ఏమన్నా చేసేసుకుంటాడేమో, లేకపోతే ఏమైపోతాడు అని పిల్లల మీద ప్రేమ చొప్పున పిల్లలకి మనము సరెండర్ అయిపోతున్నాము. పిల్లల ప్రేమకి మనము ఆహుతి అయిపోతున్నాము. పిల్లల ప్రేమకు మనము లొంగిపోతున్నాము. అలా కాకుండా మనము భయమును భక్తిని కలిగి ఉన్న తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పుచున్నాడు దేవుడు. దేవుడు కూడా అలాగే వర్ధిల్లిన గురించే కదండి అంత ఆశీర్వదింపబడి అన్నాడు దేవుడు. ప్రతి వారును కూడా తల్లిని తండ్రిని సన్మానింపమని చెప్పుచున్నాడు. మీ దేవుడనైనా యెహోవాని నేనే అని అంటున్నాడు. విగ్రహము పోతలు చేసుకోకూడదు. మీరు వ్యర్థమైన దేవతల చుట్టూ తిరగకూడదు. మీరు వ్యర్థమైన వాటిని
మీరు పూజింపకూడదు అని మోషే అరణ్యంలోని అరణ్యవాసం చేసినప్పుడు ఏం చేశాడు? వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను ఇక్కడ ఉన్నాను. మోషే త్వరగా రాలేదని వారందరూ కూడా ఏం చేస్తారు? వారి దగ్గర ఉన్న బంగారం అంతా కూడా తీసి మేకపోతుని చేసి దానికి వాళ్ళందరూ కూడా పూజలు చేశారు. కానీ నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు, సజీవుడైన యేసుక్రీస్తుని పూజించడానికి మాత్రమే వాళ్ళు నమ్మలేకపోయారు. వారు దేవుడిని, ప్రాణమున్న దేవుడిని వారు నమ్మలేకపోయారు. నిజమైన రక్షకుడిని వారు నమ్మలేకపోయారు. వారు నిజమైన రక్షకుడిని మనసు పోత పోసిన రాతిని, మట్టిని, బంగారపు దూడని నమ్మారు. కానీ ఆ దాన్ని వాటి మీద ఉన్నంత నమ్మకము దేవుని మీద లేదు వాళ్ళకి. కానీ దేవుడు ఏంటంటే ప్రాణం ఉన్నవాడు, సజీవమైన దేవుడు. మన దేవుడు ఎవరంటే సజీవమైన దేవుడు. అలాంటినప్పుడు మనం ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. భయమును భక్తిని కలిగి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడునని అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవల యందు మనము నడుచుకోవాలి. నిత్యము కూడా మనము స్తుతించబడేవారిగానే ఉండాలి. యెహోవా యందు ఎప్పుడును కూడా భయమును భక్తిని కలిగి ఉంటే సమస్తమును కూడా మనకి సాధ్యమవుతుంది. ఎప్పుడునూ కూడా మనము దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. ఆయన త్రోవల యందు మనము నిత్యమును కూడా నడుచుకోవాలి. ఎప్పుడు లేవీకాండము 19:14 చూద్దామండి. నీ పొరుగు వానిని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలివాని కూలి మరుసటి రోజునే నీ యొద్ద ఉంచుకొనకూడదు. నీ పొరుగు వారిని, ఈ రోజులో పొరుగు వారిని ప్రేమించేవారు ఎవరును కూడా లేరు. నీ పొరుగు వారిని ప్రేమించవలేను. నీ తోటి వారిని నువ్వు హింసించకూడదు. నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదని చెప్పుచున్నది. చెవిటి వానిని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము చేయకూడదు. నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. ఎవరు చెవిటివారు ఉన్నారనుకో, వాళ్ళని ఏడిపించేస్తూ ఉంటారు. పిల్లలు ఆట పట్టిస్తూ ఉంటారు. ఒకవేళ కళ్ళు కనపడలేదనుకో ఏదో ఒకటి అడ్డం పెడుతూ ఉంటారు. వాళ్ళని వేళాకోళం చేస్తూ ఉంటారు, చెవిటి వారిని. కానీ అలాంటి వారిని మనము తిట్టకూడదని అన్నాడు. నీ దేవుడినైనా యెహోవాను నేను చూస్తున్నాను పైనుంచి అని చెప్పుచున్నాడు. మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఎవరైనా సరే ఒకవేళ కుంటివారు గుడ్డివారు ఉన్నారనుకో, వారిని అందరూ కూడా ఏం చేస్తారంటే వారిని అక్కడ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా దేవుడు వారిని మీరు ఎగతాళి చేయకూడదు అని చెప్పుచున్నాడు. నేను మీ దేవుడు నన్ను. ఎందుకంటే మన దేవుడు సజీవమైన దేవుడు, మన దేవుడు నిజమైన రక్షకుడు. కాబట్టి మనం అలా చేస్తే మనము పాపము చేసినట్టే. అలాంటి పాపము చేయకూడదని దేవుడు స్వయంగా చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా భయపడాలి దేవునికి భయపడదు. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. భేదవాడిని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టే నీ పొరుగు వానికి తీర్పు తీర్చవాలి. ఏంటి? భేదవాడికి ఒక తీర్పు, ధనవంతుడికి ఒక తీర్పు తీర్చకూడదని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా సమానముగానే తీర్పు తీర్చమని చెప్పుచున్నాడు. నిజమే కదండి. ధనవంతుడు మన ఈ రోజుల్లో డబ్బును చూసి చాలామంది కూడా అంటారు కదా, డబ్బున్న వారికి ఏమో పెద్ద కుర్చీ, డబ్బు లేని వారికి ఏమో నేల మీద కూర్చోబెడుతూ ఉంటారు అని. మనం ఎవరిని కూడా అలా కాదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుని దృష్టిలో అందరిని కూడా సమానమే. దేవుని దృష్టికి మనం అందరమును కూడా సమానమే అయ్యున్నాం. ప్రతి ఒక్కరిని కూడా పేదవారైన ధనికులని ప్రతి ఒక్కరిని కూడా మట్టితోనే చేశాడు. ఎవరు కోసినను కూడా రక్తమే వస్తుంది. డబ్బున్న వాళ్ళని కోస్తే డబ్బు రాదు, పేదవాళ్ళని కోస్తే రక్తము రాదు. ప్రతి ఒక్కరి ఒంట్లోని కూడా రక్తమునే ప్రవేశిస్తూ ఉంటుంది. కానీ అలాంటినప్పుడు మన పేదవారికి ఉన్నవారు ప్రతి ఒక్కరికి న్యాయమైన తీర్పును మాత్రమే తీర్చాలి. ప్రతి ఒక్కరిని కూడా న్యాయమైన తీర్పు తీర్చి న్యాయంగానే అనుసరిస్తే దేవుడు కూడా మన తీర్పు రోజున మనకు కూడా ఒకరోజు తీర్పు ఉన్నది. ఆ రోజులో మనందరికీ కూడా దేవుడు కూడా సమానమైన తీర్పునే తీరుస్తాడు. అంతేగాని పేదవారికి ఒక తీర్పు, లేని వాడికి ఒక తీర్పు, డబ్బున్న వాడికి ఒక తీర్పు అనేది ఏది కూడా లేదు. అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా స్తుతి ప్రభా, యాకోబు దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలు దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. కృపా అతిశయుడా, అతి పరిశుద్ధుడా, యేసురాజా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాను నాయన. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకే
స్తోత్రాలు రాజా, నీకు వందనాలు నాయన ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయము మార్చమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయము దయచే నాయన ప్రభ. నాయన ప్రభ, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభ. గ్రుడ్డి వారిని, మూగవారిని, చెవిటి వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నాయన ప్రభ. తల్లిదండ్రులు లేని వారిని ప్రభ, వెధవరాలు తరపున వ్యాజ్యమాడుతానన్నావు నాయన ప్రభ. వెధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా హృదయాలు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ, హాస్పిటల్లో నాయన ప్రభ ఎంతోమంది ఎన్నో రోగములతో బాధపడుచున్నారు ప్రభ. వారి రోగములను, వేదనలను తీసివేయమని అడుగుచున్నాను ప్రభ. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభ. వారి జ్వరములను ముట్టి బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. పిల్లలు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నాయన ప్రభు, ఉద్యోగాలు లేక బాధపడుచున్నారు ప్రభ. ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఇతర దేశంలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకో ప్రభువ. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు దేవా. నీకే స్తోత్రాలు రాజా, నీకే వందనాలు నాయన ప్రభ. కృపామయుడా నీకు వందనాలు, దయామయుడా నీకు స్తోత్రాలు యేసయ్యా ప్రభ. నేను ప్రతి ఒక్కరు హృదయము మార్చమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరు హృదయమును ప్రభుద తట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచిన, రైలు క్యాప్టర్లో, ఆటోలో వెలిచిన వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి హృదయము మార్చమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసుని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. చిన్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాను, యవనస్తులను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. జ్వరంతో బాధపడుచున్న బిడ్డను కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. నాయన ప్రభ, ఒక కుమార్తెకి నాయన ప్రభ అనారోగ్యంగా ఉన్నది ప్రభ. అనారోగ్యం తీసివేసి ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వారి కుటుంబమును దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభ. వెళ్ళుచుండగా వచ్చుచుండగా ప్రతి ఒక్కరి వారి గృహాలకు క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి, దుష్టుని నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.